శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, మరి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ప్రధానంగా నేడు వచ్చినటువంటి ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం. మరి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓఎన్జీసీలో అప్రెంటిస్ ఖాళీలని మనకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో మనకు 2623 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. మరి ఆసక్తి గల అభ్యర్థులు, అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మనకు నవంబర్ 6 తేదీ వరకు చివరి తేదీ. పోస్టుల సంఖ్య 2623 పోస్టులు ఉన్నాయి. మరి పోస్టులు మరి మొత్తం దేశం నలుమూలలా ఉంటాయి కాబట్టి నార్త్ సెక్టరు 165 ఉన్నాయి, ముంబై సెక్టర్లో ఉన్నాయి 569 ఉన్నాయి, వెస్టర్న్ సెక్టర్లో 856 ఉన్నాయి, ఈస్టర్న్ సెక్టర్లో 458 ఉన్నాయి, అదేవిధంగా సౌతర్న్ సెక్టర్లో 322 ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్లో 253 ఉన్నాయి. ఎలిజిబిలిటీ మాత్రం గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్ ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ మొత్తం బీఈలో అర్హత ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 3 ఏళ్ళ డిప్లొమా ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ 10వ తరగతి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. మరి అదేవిధంగా ఇక్కడ మనకు వివిధ వయో పరిమితి కూడా 18 నుంచి 24 ఏళ్ళ వరకు ఏళ్ళ మధ్యలో ఉండాలి. అప్లై చేసే అభ్యర్థులు 2001 నవంబర్ 6 నుంచి 2007 నవంబర్ 6 మధ్యలో జన్మించిన వాళ్ళై ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు మాత్రము వాళ్ళకు 5 ఏళ్ళు ఉన్నాయి. మరి ఈ కేటగిరీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఏళ్ళ వయో పరిమితిలో కూడా సడలింపించారు. మరి అప్లికేషన్లో ఆన్లైన్లో ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం మరి అక్టోబర్ 16 తారీఖునే స్టార్ట్ అయింది. మరి నవంబర్ వచ్చే నెల 6 తారీఖు వరకు చివరి తేదీ. మరి సెలక్షన్ ప్రాసెస్ కూడా నిర్దేశిత క్వాలిఫికేషన్తో సాధించిన మెరిట్ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేశారు. మరి రిజల్ట్ నవంబర్ 26, 2025. మరి శాలరీ మాత్రం ఒక్కొక్క గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ 12,300, 3 ఏళ్ళ డిప్లొమా అప్రెంటిస్ 10,900 ఒక్కొక్కరికి కేటగిరీలు ఇవ్వడం జరిగింది. మరి వేతన పరిమితులు కూడా వేతనాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క పూర్తి వివరాలు మరి ఓఎన్జీసీ india.com అనే వెబ్సైట్లో మనకు మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, అక్కడ లింక్ను ఓపెన్ చేసి మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకు పెంపు అని. మరి రాష్ట్రంలో కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీ అభ్యర్థులకు ఉపకార వేతనాలు బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ గారు తెలిపారు. 30,758 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం. మరి వివిధ ప్రవేశ పరీక్షల సైట్ల ప్రవేశాలు అప్లోడ్ చేయని నేపథ్యంలో దరఖాస్తు గడువును కూడా పొడిగించినట్లు ఆ శాఖ వెల్లడించింది. అదేవిధంగా మనకు ప్రధానంగా వివిధ నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది. ఎంఓఐఎల్ ఉద్యోగాలు, జూనియర్ రెసిడెంట్ పోస్టులు మనకు 19 కనిపిస్తున్నాయి. అప్రెంటిస్ పోస్టులు మనకు 6 కనిపిస్తున్నాయి. మరి దరఖాస్తు చేసుకున్నారా ఇదివరకే మనకు ఈరోజు లాస్ట్ డేటు. వేరే మనకు కింది ఉద్యోగాలు అప్రెంటిస్ పోస్టులకు ఐఐటి ధన్బాద్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు కూడా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు మనకు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఐఐటి మద్రాసులో పోస్ట్ డాక్టర్ ఫెలో, బీఈ బీటెక్ పిహెచ్డి ఉత్తీర్ణులు. మరి డిఆర్డిఓలో 50 అప్రెంటిస్ పోస్టులు. బీటెక్ బీఈ డిప్లొమా ఉత్తీర్ణతలు మరి సాధించాలి, వీళ్ళు అర్హులు. అదేవిధంగా ఎంఓఐఎల్లో ఎలక్ట్రీషియన్ పోస్టులు అని మ్యాంగనీస్ ఓవర్ ఇండియా లిమిటెడ్లో మనకు వివిధ విభాగాలలో మరి ఖాళీగా ఉన్న పోస్టులు కూడా మనకు కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసింది. 99 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి మాత్రం ఐటీఐ, బీఈ, బీటెక్ కానీ ఎలక్ట్రీషియన్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయ పరిమితి మాత్రం 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి ఉండకూడదు. ఈ నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. మరి ఇది కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. మరి అప్లికేషన్ అక్టోబర్ 17న ప్రారంభమైంది. ఆల్రెడీ మనకు నవంబర్ 6 తారీఖు వరకు మనకు చివరి తేదీ.
మరి అప్లికేషన్ ఫీజు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు లేదు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 295 ఫీజు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా పూర్తి వివరాలు వెబ్సైట్లో మా యొక్క ఛానల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి ఇంకో ప్రధాన వార్త, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో కూడా మనకు 225 ఖాళీలు భర్తీ. మరి ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 6 వరకు దరఖాస్తుల గడువు. రాష్ట్రంలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో మరి ఖాళీ ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు నుంచో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన కసరత్తు మొదలుపెట్టింది. మరి ముఖ్యంగా ఇవి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాలో మొత్తం 225 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి నవంబర్ 6 తారీఖున ముగుస్తుంది. ఇది IBPSC పరీక్షలు డిసెంబర్లో నిర్వహిస్తారు. మరి ఆసక్తి గల వారు చేసుకోవచ్చు. తర్వాత మనకు కరెంట్ అఫైర్స్కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ, వార్తల్లోని వ్యక్తులు, మరి నేషనల్ సంబంధించిన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిమ్యాట్ నోటిఫికేషన్ ముఖ్యమైనటువంటి వార్త. మరి నోటిఫికేషన్ విడుదల అని తేదీలు ప్రకటించిన మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ సిమ్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఇందులో వచ్చిన స్కోర్తో 2026-27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సులో కూడా ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఇది కూడా డిగ్రీ పూర్తి చేసిన వారికి, డిగ్రీ చివరి సంవత్సరం కోర్సులు చేసిన వాళ్ళు కూడా, చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా నవంబర్ 17 లోపల ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ మరి 2026 దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీలో మరి ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చేస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి లేదు. ఏ వయసు వారైనా మరి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. మరి 400 ఒక్కొక్క అభ్యర్థికి దరఖాస్తు రుసుము మాత్రం 2500 జనరల్ వాళ్ళకి ఇచ్చారు. అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, SC/ST, PWS, OBC వాళ్ళకు మహిళలకు థర్డ్ ఇయర్ 1250. ఈ పరీక్ష సిమెట్ పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నల పరీక్ష ఉంటుంది. ఇందులో ఒక్కొక్క సెక్షన్కి 20 చొప్పున మొత్తం 5 విభాగాలు ఉంటాయి కాబట్టి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ముఖ్యంగా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ థింకింగ్, మరి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ విభాగంలో మరి ప్రశ్నలు వస్తాయి కాబట్టి 3 గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానం పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు దానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, గమనించగలరు. అదేవిధంగా ప్రపంచ విద్యా కేంద్రంగా తెలంగాణ అని మనకు ప్రధాన వార్త రావడం జరిగింది. తెలంగాణ వివిధ దేశాల విద్యా సంస్థల ప్రతినిధులు, పరిశ్రమలకు విద్యా కోర్సుల అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా ముందుకు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు అని ప్రధాన వార్త రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకో వార్త ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఉద్యోగులే మా వ్యవస్థ అని మనకు ఎస్టర్డే మనకు శిల్పకళా వేదిక మరి సీఎం గారి చేతుల మీదుగా మనకు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయటం. మరి ప్రతి వీడియో ఇంగ్లీష్ మీడియం చదివిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా కలిసిదారం విపక్షాల తదితర కొలువులో పండుగలో సీఎం రేవంత్ అని ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక 20% టెక్స్టైల్ సిలబస్ అని, మరి ఉన్నత విద్యా సంస్థలలో AI, డిజిటల్ టెక్నాలజీలో కూడిన బోధాంశాలు ఉంటాయి. బోధనాంశాలు ప్రపంచ శ్రేణుల కాలేజీల అనుసంధానానికి రోడ్ మ్యాప్. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మరి ఈ విధంగా 20% టెక్ సిలబస్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా మనకు 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మన రాష్ట్రంలో కొత్తగా మరో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సర్కారు మంజూరు చేసింది. మరి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర, మరి జగిత్యాల జిల్లా పెర్మపురి నియోజకవర్గంలో కొత్త కళాశాల ఏర్పాటు చేస్తూ వేరు జీవోలను జారీ చేసింది.
మరి ఈ 2 కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతాయి. ఇక నారాయణపేట జిల్లా ధర్మాడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నూతన భవన నిర్మాణానికి 6.1 కోట్లు 1,00,00,000 మనకు మంజూరు చేస్తూ మరో జీవోను జారీ చేశారు. అదేవిధంగా మనకు 22న ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో జాబ్ మేళాని మన వరంగల్ సంబంధించినటువంటి ఇక్కడ వార్త కనిపిస్తుంది. మన హన్మకొండ జిల్లా ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22న ములుగు రోడ్లో ప్రభుత్వ ఐటీఐలో ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఎం. మల్లయ్య గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నేటి వార్తలలో ఇంకొకటి కేయూ పరీక్షల రీషెడ్యూల్ టైం టేబుల్ విడుదల వెల్లడి అని మరి కేయూ క్యాంపస్ మరి సంబంధించిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నేపథ్యంలో అక్టోబర్ 18న మరి శనివారం నిర్వహించవలసిన పరీక్షల రీషెడ్యూల్ టైం టేబుల్ కూడా శనివారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ మరి ఎండి ఆసిమ్ ఇక్బాల్ మరి డాక్టర్ పద్మజలు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలు పరీక్ష సమయంలో ఎటువంటి మార్పులు లేవని విద్యార్థులు మరి గమనించవలసింది మరి ప్రధానంగా వార్త కనిపిస్తుంది రీషెడ్యూల్ గురించి. అదేవిధంగా ఉద్యోగం మా బాధ్యతే కాదు భావోద్వేగం తెలంగాణ రైజింగ్ 2047లో మనకు భాగస్వాములు కండి మన ప్రజల నమ్మకాలు ఎస్టర్డే గ్రూప్ 2 విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మరి ప్రధానంగా వార్త. మనకు 6 డిపిఓల పోస్టింగ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు. అదేవిధంగా నేడు వీరు దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు మరి విద్యా ఉద్యోగ సంబంధించిన వార్తలు, మరి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వార్తలు. మరి అందరికీ మా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.